అదేంటి సార్ అలానే అవుతున్నారు? అప్పుడప్పుడు పెళ్ళాలను ఏడిపించడం చాలా సరదాగా ఉంటుంది కదా. ఏడిపించడం నవ్వించడానికి అయితే పర్వాలేదు సార్. వాళ్ళు నిజంగా ఏడ్చారనుకోండి మనం నవ్వులు ఫాల్ అయిపోతాం. తిరుపతి జీబాబు చిట్టి తల్లి చిట్టి ఏంటమ్మా చిట్టి చిట్టి ఈ ఊరు ఎప్పుడు వచ్చావు ఇక్కడ అనుకున్నావు? ఈ అమ్మాయి మీకు తెలుసా? బాగా తెలుసండి. ట్రైన్ కింద పడి సాగుతుంటే మా కానిస్టేబుల్స్ తీసుకొచ్చారు. చిట్టి తల్లి ఏమిటిదంతా? మా వీచివరా టైలర్ అప్పారావు కొట్టు పెట్టాడండి. చాలా మంచోడండి. మంచి మంచి జాకెట్లు కుడతాడు. జైపూర్ జాకెట్లా కుడతాడండి. చాలా బాగుంటాడండి. అసలు అతను మాట్లాడుతుంటేనే నవ్వొచ్చేస్తుందండి. సరే సరే సంగతి చెప్పు. అప్పారావు నేను పెళ్లి చేసుకుంటే నేను ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదండి. ఒకసారి షాప్కి వెళ్ళి టైలర్ అప్పారావు నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అడిగానండి. అప్పారావు మాట తక్కిచ్చాడు. సరేనన్నాడండి. తర్వాత ఏం జరిగింది? సిగ్గు వస్తుంది, నేను చెప్పను బాబు. చిటి ఏం జరిగిందో చెప్పు. ఏమిటండి ఇలాంటివన్నీ బయట చెప్పుకుంటారేంటి? చెవులు చెప్తారండి. తప్పమ్మా, తప్పని చెప్తున్నాను కదా. ఇదిగో ఇలా చూసా ఉంటే మాట్లాడను, అంతే మాట్లాడనని చెప్తున్నాను కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎలాగో మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడు. అందుకని అన్నవరం వెళ్ళి మనం పెళ్లి చేసుకుందా అని చెప్పాడండి. మరి దారి ఖర్చులకి డబ్బులు కావాలి కదండి. అందుకని నా నగలు, మా నాన్న దాచుకున్న డబ్బు తీసుకున్నానండి. తీరా చూస్తే రాజమండ్రిలో అప్పారావు కనిపించలేదండి. నన్ను టికెట్ అడిగారండి. మరి నేను అన్నానండి. అప్పారావు వచ్చి అన్నవరంలో టికెట్ ఇస్తాడని చెప్పానండి. నా మాట వినిపించుకోకుండా నన్ను ఇక్కడ దించేశారండి. నేనేం చేయని చెప్పండి? ఒక్కరిని 3 రోజుల నుంచి అన్నమే తినలేదు. ఓ పక్కేమో ఆకలి. అందుకని చచ్చిపోదాం అనుకున్నానండి. ఈ పోలీసు వాళ్ళేమో నన్ను చావనివ్వలేదు. అప్పారావు నా కోసం ఎక్కడ వెతుకుతున్నాడో ఏంటో పాపం. రామ్మా మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? అమ్మ బాబోయ్, మీ ఆవిడ నన్ను సూటిపోటి మాటలతో దెప్పుతుంది. వద్దు, నేను రాను నాయన. సరే మీ ఊరికి వెళ్దాం పద. మా ఊరికా? వద్దండి, మా నాన్న చంపేస్తాడు. వెళితే అప్పారావుతోనే వెళ్ళాలి. ఓ పని చేయండి, పోనీ నన్ను రైలు పట్టాల దగ్గర దింపేయండి. ఎవరూ చూడకుండా ఏదో రైలు కింద పడి చచ్చిపోతాను. ఏ చిట్టి చచ్చా తిరుపతి సార్ వెళ్ళరా. నీకు అభ్యంతరం లేకపోతే ఈ అమ్మాయిని 2 రోజులు ఇంట్లో ఉంచుతాను. 2 రోజులైతే పర్వాలేదండి. సరే నువ్వు వెళ్ళే సామాన్ తీసుకుని జీప్లో పెట్టు. రామ్మా. ఈ విషయం చేయకు, ముందే చెప్పేయాలి. చెప్తారు, ఎన్నైనా చెప్తారు. నమ్మితే గొంతులు కూడా కోస్తారు. చిచ్చి, వీళ్ళ పనులు వీళ్ళ వేషాలు చూస్తుంటే మగ జాతంటేనే అసహ్యం వేస్తుంది. వాట్ డియర్, ఉన్నట్టుండి మా మగజాత మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. ఏమిటా, మన పక్క వీధిలో పద్మ లేదు, ఒంటి మీద కిరసాలు పోసుకొని చావబోయిందట. అయ్యో, అసలే ఈ రేషన్ రోజుల్లో కిరసనాలు దొరక చూస్తుంటే కిరసనాలతో చావడం ఏంటి? ఏదైనా చీప్ ఆయిల్ చూసుకుని సెటప్ చేసుకోవాలి. మగవారు అనిపించుకున్నారండి. మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కిరసనాలు దండగాని బాధపడుతున్నారు. అసలు మిమ్మల్ని ఉండదు. అసలు ఆవిడ అంత కిరసనాలు ఎందుకు వేస్ట్ చేస్తూ చెప్పు. ఆ తర్వాత నేను నీకు విషయం చెప్పాలి. ఏముంది, అందరు మగాళ్ళు చేసే పనే. ఎవతలో తీసుకొచ్చి ఎక్కడో పెట్టాడట. దొంగతనం లంచతనం దాగుతుందా, బయటపడింది. అభిమానం గల ఆడదే చావబోయింది. చూడు జయ, కొంత తప్పు ఆడవాళ్ళదే ఉంటుంది. విన్నదాంట్లో నిజమేంటో తెలుసుకోకుండా తొందరపడటం తప్పే కదా. సపోజ్ భర్తగా భార్య దగ్గర అబద్ధం చెప్పకూడదనే ఉద్దేశంతో నేను నీకు నిజం చెప్పాను అనుకో, ఖచ్చితంగా అబద్ధం అనే అనుకుంటాను. నువ్వు అబద్ధం అనుకుంటావు నాకు ముందే తెలుసు. టాడా. పదండి. ఇప్పుడు ఈ విషయం చెప్పడం అంత మంచిది కాదు. ఏం చదువుకున్నావమ్మా? బిఏ పాస్ అయ్యానండి. గుడ్. టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు. వెరీ గుడ్. సార్, మాది చాలా పెద్ద కుటుంబం సార్. అందరూ నా మీదనే ఆధారపడున్నారు. కష్టాలు చెప్పడంలో ఉద్యోగాలు రావమ్మా. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి. యు ఫాలో. ఓకే సార్. సిట్ డౌన్. యు సీ, నీ విషయంలో ఎవరన్నా తప్పు చేశారనుకో, ఏం చేస్తాం? చిన్న విషయం అయితే
క్షమిస్తాను. పెద్దదైతే? హెచ్చరిస్తాను. ఇంకా పెద్దదైతే? దండిస్తాను. క్షమించమని కాళ్ళు పట్టుకుంటే? మర్చిపోతాను. కరెక్ట్. నీలా సర్దుకుపోయే వాళ్ళు బాగా బతుకుతారు, తన మీద బతికే వాళ్ళు బతికించుకుంటారు. చేయి తీయండి ప్లీజ్. చేయి తీయండి. యు ఆర్ అపాయింటెడ్. రాఘవయ్య, జోగారావు, వీర్రాజు, ఉద్యోగం కోసం వచ్చిన ఈ అమ్మాయి నన్నేం చేసిందో తెలుసా? సాచి లెంపగా కొట్టిందయ్యా. ఏయ్, ఏమిటయ్యా తెల్లబోతారు? నేనేం చేశాను చెప్పలేదు కదా. ఆడు భుజం మీద చేసాను, వేస్తే ముద్దెట్టుకుంటుందయ్యా. కొడుతుంది, కొట్టాలి. షీఈ్ అబ్సల్యూట్లీ రైట్. ఐ లైక్ హర్. కానీ నిజం వాడికి ఎలా అర్థమవుతుంది? నేను ఏకపత్ని వృత్తులను ఎలా తెలుస్తుంది? ఇదంతా కేవలం పరీక్ష కోసమే పెట్టాను. ఇవిడికి ఎలా అర్థమవుతుందయ్యా? చూడు, తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే తప్పు లేదని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారు. సార్, నన్ను క్షమించండి. పాత్రని మర్చిపోవద్దమ్మా. ఈ ఉద్యోగం నీకు ఇచ్చానుకున్నావా? చీచి 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 చీ, నీ పాత్రకి ఇచ్చాను. నిన్ను, నీ ఉద్యోగాన్ని, నన్ను, నా వ్యాపారాన్ని కాపాడుతావనే నమ్మకంతో ఇచ్చాను. రాఘవయ్య, మన గెస్ట్ హౌస్ లేదు, అక్కడ ఉంటారయ్యా. వెళ్ళమ్మా, రెస్ట్ తీసుకో. రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతుంది కనమ్మా. గాడ్ బ్లెస్ యూ. తీసుకెళ్ళవయ్యా. రండి. దట్ ఈస్ సుబ్బారావు. ఏది బాలేదయ్యా. అది కాదు, ఇది ఇది. అది కాదు, అది అది బాలేదయ్యా. అది కాదు, ఇది. అది బాలేదయ్యా. అది కాదు, అది కాదు, అది అది కాదు. ఆ పచ్చది, ఆ పచ్చదని చూసావా? పచ్చది అది. మీకేం తెలియదయ్యా. అది అది ఆ పచ్చది. అన్ని బాగున్నాయి, ఏది తీసుకోవాలో తెలియటం లేదు. ఆ ఎర్రది, ఆ పచ్చది. ఏంటయ్యా బొమ్మల నుంచి నా? ఏంటో నాయన, అన్ని బానే ఉన్నాయి కానీ. బాబు, ఉన్న వాటిలో మంచి చూసి ఒక 5 ప్యాక్ చేసి. ఏమయ్యా ఏమయ్యా, నీకు అప్పారావు తెలుసా? ఏ అప్పారావు? అదేనయ్యా, టైల్ రప్పారావు. టైల్ రప్పారావు ఇక్కడే ఉన్నాడు. అప్పారావు ఇక్కడే ఉన్నాడా? అయితే నువ్వు వెళ్ళి మీ ఆవిడొచ్చిందని చెప్పు. అప్పారావు, అప్పారావు, మీ ఆవిడొచ్చిందిరా. ఏమండి ఏమండి, ఇలా రండి రండి, చెప్తాను. టైల్ రప్పారావు లోపలే ఉన్నాడంట. ఇక్కడ? అది ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఏమండి ఏమండి, ఊరుకోండి. ఈ టైల్ రప్పారావు ఏంటి జాతరలో జేబులు కొట్టేవాళ్ళ ఉన్నాడు. వచ్చేయండి వచ్చేయండి, రండి. హలో. అబ్బా, తొందరగా ఇవ్వయ్యా. ఏమిటి కనిపిస్తం లేదా? 25,000 కనిపిస్తం లేదా? అవును సార్, నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బుని క్యాష్ బ్యాగ్ లో పెట్టి తాళం వేసి వెళ్ళాను. కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది, డబ్బు కనిపించట్లేదు సార్. సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోమ్మా. పెట్టులోనే పెట్టావా, మరి ఎక్కడైనా పెట్టావా? లేదు సార్, పెట్టులోనే పెట్టాను. పెట్టి తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి. పెట్టులో డబ్బు ఉంది, పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి. పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉండగానే పెట్టులో డబ్బు మాయమైంది. చూడమ్మా, 25,000 నాకు ముఖ్యం కాదు, కానీ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియడం ముఖ్యం. యు ఫాలో? నాకు తెలుసు సార్, ఇదంతా మామూలే. అకౌంట్లో లేని డబ్బులు కదా, ఎలా కొట్టేసినా పర్వాలేదనేదేమా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. 2 లాంటి డబ్బులు పడేసరికి డబ్బా దాని అబ్బా కూడా బయటకు వస్తుంది. రాఘవయ్య, నేను మనిషిని కాదయ్యా, సంస్థని. సంస్థలాగా ఉండాలంటే మనుషులు మనుషుల్లాగా ఉండాలి. మనుషులు మనుషుల్లాగా ఉండాలంటే నేనులాగా ఉండాలి. నేనుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నువ్వు ముందు బయటకు వెళ్ళు. ఏమైనా అవసరం ఉండి తీసావా? పర్లేదు చెప్పు, నెమ్మదిగా తీర్చుకుంది కానీ. ఏమిటండి వాళ్ళలాగే మీరు మాట్లాడుతున్నారు? అసలు నేను తీయలేదు సార్. టెలిఫోన్ డైరెక్టరీలో అయ్యి పాప. ఇప్పుడు చెప్పు, ఏం చేసావు డబ్బుని? క్షమించండి సార్, నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ నా మాట నమ్మండి సార్. ఓకే ఓకే ఓకే. సార్, ఎక్కడికి సార్ పోను? అడిగాను, దండించాను, జరిగేది చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. జరగాల్సింది చేస్తున్నాను. ఫోన్ పోలీస్ స్టేషన్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, నా జీవితమే నాశనం అయిపోతుంది సార్. కరెక్ట్. అందరూ నా మీదే ఆధారపడి ఉన్నారు సార్. వాళ్ళంతా రోడ్డును పడతారు. సార్, ఈ అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను సార్. గుడ్, వెరీ గుడ్. చూడు, నా డబ్బు నాకు అక్కర్లేదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయను. నీకేం భయం లేదు,
మీ వాళ్ళకి అంతకన్నా భయం లేదు. ఓకే? అయ్యగారు మంచితనం వల్ల ఆడుతుంది కానీ అది కొబ్బరికాయలు చీల్చినట్టు చీలిస్తే అది చెబుతున్నా దాని బాబు చెబుతున్నా నిజం కరెక్టే. ఐఎమ్ సారీ అండి, ఇది మా ఇల్లు అనుకున్నాను. ఏ కళ్ళు అంత బయటకమ్మాయా? లేకపోతే ఏమిటో ఈ అవతారం? ఇదేమైనా యుద్ధంగా అనుకున్నావా? చిట్టి తల్లి ఎక్కడుంది? చిట్టి? ఏ చిట్టి? అసలు ఎందుకు వచ్చింది, ఎక్కడుంది? జయ, మరి నేను నాకు అటువంటి ఎప్పుడొచ్చింది, ఎక్కడుంది? జయ, మరేమో నాకు ఎక్కడుంది? 15 రోజుల క్రితం వచ్చింది. మోసపోయి దిక్కులేకుండా వచ్చింది. నంబర్ 15 ఆనందపేటలో ఉంటుంది. చాలా అడిగేదాకా నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు? చెప్పే వరకు అడగవనే నమ్మకంతో. మీలో ఏ తప్పు లేకపోతే నాతో ముందే ఎందుకు చెప్పలేదు? తప్పు నాది కాదు, నీది. చిట్టి తల్లి వచ్చిన రోజున నీకు నిజం చెప్పాలనుకున్నాను, కానీ ఆ రోజు నీ పరిస్థితి నా చేత నిజం చెప్పనివ్వలేదు. పోనీ చిట్టి తల్లి కొనమని అడిగితే తను నీ మనస్తత్వానికి భయపడి రానంది. ఒక ఆడదానిగా తన కష్టంలో ఉంటే సాటి మనిషిగా సహాయం చేశానంతే. నీ సాక్షిగా చెప్తాను, ఇందులో నాకు మరో దురుద్దేశం లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు చెప్పింది నిజమని. నిన్నే మోసం చేయగలిగిన వాడిని ఈ దేవుణ్ణి మోసం చేయలేనా జయ? కావచ్చు, ఏది నమ్మకపోయినా నేను దేవుడిని నమ్ముతాను. మీరు చెప్పింది నిజమని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. జయ, నీకంటే నాకేది ఎక్కువ కాదు. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. నా మాట నమ్ము. నమ్మవా? నేను తొందరపాటు లేని మనిషిని కాబట్టి మిమ్మల్ని అడిగాను, చెబితే నమ్మాను. ఇంకోటైతే ఎప్పుడో ఊరేసి తచ్చేది. అసలు ఎవరైనా లేకపోతే మనకేమిటండి? వాళ్ళ కర్మ వాళ్ళది. దాన్ని వెంటనే ఊరు పంపేయండి. పాపం ఆ చిట్టి తల్లి ఏంటండి చిన్నది? దాన్ని ఊరు పంపించామని చెప్పానా? లేకపోతే ఊరేసి తస్తాను. అంత ఆవేశం ఏంటి? ఆ అమ్మాయిని పంపించారు అంతేగా? పంపించేస్తాను. ఒట్టు? ఈ ఒట్టు ఎవడు కనిపించాడు గాని వాడి మీద ఒట్టు. ఒట్టు పదండి. సార్ రమ్మన్నారట. సార్ నువ్వు పని చేయాలి. నేను ఆఫీసర్ గారితో మాట్లాడతాను. నువ్వు సెలవు పెట్టి చిట్టితల్లిని తీసుకెళ్లి సిరగారి పల్లె వాళ్ళ ఇంట్లో దింపేసి రావాలి. అలాగే సార్, నేను అదే మంచిదని చెప్పాలనుకుంటున్నా. నువ్వు వెళ్ళు. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు ఎట్టండి బాబు, తెల్లారి గట్ల బయటకు వచ్చానండి. అప్పుడు నుంచి ఒకటే తిరుగుడండి. కానీ మా రోడ్ల ఆఫీసర్ గారు ఎక్కడంటే ఎవరు సెపరేట్ అండి బాబు. అదే అడ్రస్ తలేదా? అడ్రస్ కాగితం ఇచ్చారండి, కానీ చెవు తొడతెట్టి తిరిగిట్టేసానండి. అదండి. సరే, ఊళ్ళంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నారండి, కానీ ఒకటే ఎలక్షన్ ఆడబడండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయా? మీకు తెలియదా బాబు? అయ్య బాబు, మన ప్రెసిడెంట్ గారు చచ్చిపోయారండి. చచ్చిపోయాడా? ఏ అంటారేంటండి? ఆయన కూతురు సిట్టితల్లి మంగతయారు లేదండి, టైలర్ అప్పారావు గారితో లేచిపోయిందండి. కూతురు ఏదో పని చెప్తే అభిమానంగా ఏ తండ్రి బతుకుంటాడండి? గోదావరిలో దూకి చచ్చిపోయాడండి. ఇప్పుడు అది కానీ ఊళ్ళో అడుగు పెడితే కాళ్ళు చేతులు నరికి పోగరెట్టేస్తారండి. యాదవాని యాదవ పని చేసింది కదండి, ఊరికే తలపు తెచ్చిందండి. అది గాని ఇప్పుడు కనబడితే నా మట్టుకు నాకు నరికి పోగలెట్టేళ్ళిపోతుందండి. యాదవ ఆ మాటకి గాని చిన్నమ్మ గారిని చూసి చాలా కాలం అయింది. పదండి ఇంటికి వెళ్దాం. చూడండి, అమ్మగారు పక్క ఊళ్ళో గుడికి వెళ్ళారు, రావడానికి ఆలస్యం కావచ్చు. నువ్వు ఈ డబ్బు తీసుకువెళ్ళి ఎక్కడైనా భోజనం చేసి మన ఊరు వెళ్ళిపో. చిన్నమ్మ గారు జున్ను ఎంపారండి, నేను తీసుకెళ్తాను. అదండి. సార్ నేను సెలవు పెట్టేశా, బయలుదేరతాను. వద్దు తిరుపతయ్య, చిట్టి తల్లి ఇప్పుడు ఆ ఊరు వెళ్ళడానికి వీల్లేదు. ఇంకొద్ది రోజులు మీ ఇంట్లో ఉంచు. మా చెల్లెలు ఇవాళే పురుడుకు వచ్చిందండి. అసలే మా ఇరికిల్లు, మా ఇంట్లో కుదరదయా. శ్రీకృష్ణ అచ్చు ఇలాగే ఉండాలి మన కొట్లో. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత టైం అయినా పర్వాలేదు. అలాగేనండి. రాజశేఖరం గారా, ఏమిటి సార్ ఇలా వచ్చారు? నువ్వు వెళ్ళవయ్యా. ఒక్క నిమిషం.
నేను కొన్ని చిక్కులో పడ్డాను. నాకు మీ సహాయం కావాలి. విషయం ఏమిటో చెప్పండి, సహాయం ఎలా చేయండి సార్. చిట్టి తల్లి అని ఒక అమ్మాయి చిరగారిపల్లి నుంచి వచ్చింది, కష్టాల్లో ఉంది. ఆవిడకి సహాయం చేయడం మీ ఆవిడకి బొత్తిగా ఇష్టం లేదు కనుక ఆవిడ ఊరు పంపించేశారు, ఇంతే కదా. అరే మీకెలా తెలుసు? మీ ఆవిడ మా ఆవిడతో చెప్తుండగా విన్నాను సార్. అసలు సార్, ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఆ విషయం పబ్లిక్ న్యూస్ లాగా బజార్లో వినిపిస్తుంది సార్. కానీ నేను అమ్మాయిని ఊరికి పంపించలేదు. పంపించలేదా? పంపించేయండి రాజశేఖరం గారు, కాపురాలు చెడిపోతాయి నా మాట వినండి. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఈ గొడవ చల్లబడేంత వరకు ఆ అమ్మాయిని మీరే కాపాడాలి. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నారు. పుట్టినప్పటి నుంచి అబద్ధం ఎలా ఉంటుందో తెలియదు నన్ను. ప్లీజ్ నా గురించి కూడా మీరు కాస్త ఆలోచించాలని నాకు. చూడండి, ఈ ఊళ్ళో నాకు సహాయం చేసేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఓకే, పెద్ద మనిషి అడుగుతున్నారు, నేను కాదనలేను. కానీ ఒక మాట, నా నోటితో నేను అబద్ధం చెప్పను. మీ ఆవిడ అడిగితే నిజాన్ని దాచను. ఓకే చూడండి, ఈ సుబ్బారావు మాట అంటే ఉక్కు మనిషి అండి. ఇక నుంచి మీ గుట్టు కాపాడే బాధ్యత నాది, మీ కాపురాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది. అలాగే మీ ఆవిడ చెప్పేయండి సార్, బల్ల గుద్ది చెప్పేయండి. చిట్టి తల్లి ఈ ఊళ్ళోనే కాదు, ఈ దేశంలో లేదని చెప్పేయండి, నేను చూసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నిజంగానా? నిజంగానే. ఇంత కూడా అబద్ధం లేదనుకో. నేను ఆ అమ్మాయితో చెప్పేశాను, చూడమ్మా నిన్ను పంపించేస్తానని మా ఆవిడికి మాట ఇచ్చాను. ఇప్పటికే ఇటువంటి విషయాలన్నీ తన దగ్గర దాచి చాలా పొరపాటు చేశాను. ఇక తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోపోతే ఆ దేవుని కూడా నన్ను క్షమించుడని ఖచ్చితంగా చెప్పేశాను. జయ, నువ్వు వెన్నని చెప్పు. సస్యంగా వెళ్ళంటుందే. వెళ్ళకుండా ఏం చేస్తుందట? నా ప్రాణాలు తీస్తుందట. నేను మెడబడిని తీసుకెళ్లి జీప్ లో కూర్చోబెట్టి నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుని చిరగారపల్లి వెళ్ళి అమ్మాయి. ఏమిటి? మీరు దాంతో చిరగారపల్లి వెళ్ళారా? భలేదానివే, నేను అంత తిరిగి తక్కువ ఉన్నావు. నేను అమ్మాయితో ఆ ఊరు వెళ్ళానుకో, ఆ ఊరోళ్ళంతా ఏమనుకుంటారు? నేనే అమ్మాయిని ల్యాబ్ తీసుకెళ్ళిపోను అనుకోరు. అందుకు నేను ఏం చేశానంటే, నేను యువతల నుండి ఆ అమ్మాయిని పడవెక్కి చేసి అవతలకి పంపించాను. పర్వాలేదులేండి, ఇంతైనా ఆలోచించారు. జయ, నువ్వు నా గురించి 24 గంటలు ఆలోచిస్తుంటావే, అలాంటిది నీ గురించి ఒక క్షణమైన ఆలోచించకపోతే నేను మనిషినా? అసలు భర్త భార్య ఎలా ఉండాలంటే భార్యాభర్తలా కలిసిమెలిసి ఉండాలి. భోజనానికి రండి. సార్, ఏం తిరుపతి ఇలా వచ్చావేటి? మన చిట్టి తల్లి గారు పెట్టి కొంప మునుగుతుందయ్యా. కాస్త నెమ్మదిగా చెప్పు. ఇప్పుడే కష్టపడి కట్టుకలు చెప్పి నా కాపురం నిలబెట్టున్నాను. ఏమైంది? మన చిట్టి తల్లి గారు పెట్టి మరి మా ఇంట్లో ఉండిపోయింది కదండి, మరి ఆవిడకి బట్టలు ఇబ్బంది రాదండి. చంపేశావే. సరే, ఓ పని చేయి, పెట్టి తీసుకెళ్ళి జీప్లో పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఆ తర్వాత నేను వెళ్ళి ఇచ్చి వస్తాను. అలాగే సార్, వెళ్ళు. ఏమిటండి డ్రైవర్ ఈవేళప్పుడు వచ్చాడు? ఏమున్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు? పగలలో గొడ్లో పని చేసుకుంటారు, రాత్రి ఇదిగో ఇలా చంపు తింటారు. అంటే మీరు ఇప్పుడు వెళ్ళాలా? తప్పదు కదా, 5 స్టార్ ఆఫీసరు. ఎక్కడా ఏంటో. ఏమండి, త్వరగా వచ్చేయండి. థ్యాంక్ యూ. వెంటనే వచ్చేస్తాగా. ఏమండోయ్, అప్పుడే నిద్రపోయారేంటండి? ఏమండోయ్ ఏమండోయ్ ఏమండోయ్. పగలంతా టైప్ చేసి అలసిపోయింది కదా, అందుకని గ్లాక్ సోటీ తీసుకుని హాయిగా నిద్రపోయింది. కూర్చో. ఏమండి, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. అన్ని కష్టాలు మీకే. మీ గెట్ హౌస్ చాలా బాగుందండి. ఒక్కొక్కది మా ఊరంత ఉందండి. అక్కడ అందరూ నన్ను ప్రశ్నలు అడిగేవాళ్ళండి. నేను అక్కడ ఉండలేకపోయానండి బాబు. నీకేం పర్వాలేదు పాప, నేనున్నాగా. అప్పారావు ఎప్పుడు వస్తాడు? నా కష్టాలు ఎప్పుడు తీరుస్తాడు? చూడమ్మా, అప్పారావు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని మొహం వాచేలా చీవాట్లు పెట్టి గడ్డి పెట్టి మరీ తీసుకొస్తాను. ఎలా ఉంటాడు చెప్పమ్మా? చెప్పాలి మరి, సిగ్గుపడకుండా చెప్పాలి. ఎర్రగా ఎత్తుగా లావుగా ఉంటాడు. ఇప్పుడు చిట్టి తల్లి మళ్ళీ వచ్చిందా? అసలు వెళితే కదమ్మా రావడానికి. వెళ్ళలేదా? మరి ఆయన పంపించేశానని చెప్పారు. భార్యను నమ్మించాలంటే, నమ్మించి మోసం చేయాలంటే నేను అలాగే చెప్పాలి, ఎవరైనా అలాగే చెప్పాలి. పెళ్ళాం కళ్ళు కప్పకపోతే మొగుడు రంకు సాగదమ్మా. సుబ్బారావు గారు, జరిగింది చూసింది నిజంలా చెప్పండి. చిట్టి తల్లిని ఊరు పంపించామన్నావు కదూ? అవును. పంపించేశానని చెప్పాడు కదూ? అవును. కానీ పంపించలేదని నీకు తెలియదు కదూ? అవును. ఎలా తెలుస్తుందమ్మా? నిన్ను పిచ్చిదాన్ని చేసి కట్టుకథలు చెప్పి నమ్మించి ఈ ఊళ్ళోనే మరో ఇంట్లో ఆ అమ్మాయితో కులుకుతున్నాడని నీకు ఎలా తెలుస్తుందమ్మా? అసలు ఏం జరిగిందో తెలుసా? ఏమిటిది రాజశేఖరం గారు, మీకేమైనా న్యాయంగా ఉందా? ఇంటి దగ్గర మహాలక్ష్మి లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని ఆ పిశాచితో నేను కాపురం చేయలేను. తాళి కట్టిన నేరానికి దాంతో ప్రేమ నటిస్తున్నాను, సమాజం కోసం కాపురం చేస్తున్నాను. నా చిట్టి తల్లి నేను బతకలేను.
సాధిస్తావమ్మా, చచ్చిపోయి సాధిస్తావు. అతను భర్త తెగించిన మనిషి, నీ జీవితం అతని చేతుల్లో ఉంది. ఆ విషయం ఆలోచించడం రేపు పొద్దున్న నా గురించి నాకు కల్పించి చెప్పి నిన్ను మోసం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న మనిషి. పట్టుకున్న దాన్ని ఎలా ఉన్నావు ఎప్పుడైనా అడిగాడా? ఆ ఉంచుకొని దాన్ని తీసుకొని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి